భక్తికి హద్దులు లేవని, సంకల్పం ముందు శారీరక శ్రమ దిగదుడిపేనని నిరూపిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఓ శివభక్తుడు. శ్రీశైల మల్లన్నపై ఉన్న అచంచల విశ్వాసంతో సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రయాణిస్తున్న మల్లేష్ ఉదంతం విస్మయానికి గురిచేస్తోంది. కర్ణాటకలోని జీవర్కి తాలూకా మల్లివారిగా గ్రామం నుంచి ప్రారంభమైన ఈ మహాప్రయాణం ఇప్పటికే 17 రోజులు పూర్తి చేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు వరకు చేరుకున్న మల్లేష్ ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తారు రోడ్డుపై బోర్లా పడుతూ ప్రతి అడుగు ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ముందుకు సాగుతున్నాడు. గతంలో పాదయాత్రగా వచ్చినప్పుడు కాళ్ల నొప్పులు వచ్చాయని, కానీ మల్లన్న ఆదేశం మేరకు ఇప్పుడు సాష్టాంగ యాత్ర చేస్తున్నానని, ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ భక్తుడు ఎంతో విశ్వాసంతో చెబుతున్నాడు. ఈ యాత్రలో అందరినీ కదిలిస్తున్న మరో దృశ్యం ఏంటంటే, మల్లేష్ వెంట ఉన్న వృద్ధురాలైన అతని తల్లి. కొడుకు రోడ్డుపై సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగుతుంటే ఆమె 2 లగేజీ బ్యాగులను నెత్తిన మోస్తూ ఎర్రటి ఎండలో పాదయాత్ర చేస్తూ కొడుకును ప్రోత్సహిస్తోంది. ఈ వయసులోనూ కొడుకు భక్తికి అండగా నిలుస్తున్న ఆ తల్లి మమకారం భక్తుల హృదయాలను తాకుతోంది. శ్రీశైలం చేరుకోవడానికి ఇంకా 10 నుంచి 12 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రాబోయే ప్రయాణం అత్యంత కఠినమైనది. నల్లమల అటవీ ప్రాంతాన్ని కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రాళ్లు ముళ్ళు నిండిన ఆ మార్గంలో కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూనే వెళ్లాలని మల్లేష్ కృత నిశ్చయంతో ఉన్నాడు. సుమారు 1 నెల రోజుల పాటు సాగే ఈ సాహసోపేతమైన భక్తి యాత్ర సాఫీగా సాగాలని, మల్లన్న కృప ఆ తల్లి కొడుకులపై ఉండాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మా మనసులో వచ్చింది ఇట్లా పోవాలని. పోసేసరమో పోలిచ్చింది, పాదయాత్ర పోయిన అంతే. ఈ వరుసలో పోవాలని మనసులో వచ్చింది, పోతుంటాను. మాకేం కాలే, మా దేవుడు ఉన్నాడని ఇద్దరు పోతుంటాను. మా తాలూకా ఏమో జీవురికి, మా ఊరేమో మల్లా వడిగారంటే పేరు, ఇంటి పేరు. ఎక్కడ? కర్ణాటక. మా కర్ణాటక నుంచి ఇక్కడి నుంచి మా కర్ణాటక నుంచి ఇక్కడ శ్రీశైలం వెళ్తున్నాం.